ఫస్ట్ క్వశ్చన్. రాజు తన వేతనం నుండి 30% పన్ను మినహాయింపు తర్వాత నికర వేతనంగా 94,500 అందుకుంటారు. అయినా అతని స్థూల వేతనం ఎంత? ఇక్కడ రాజు అనే పర్సన్ వచ్చేసి 30% పన్ను తీసేసిన ట్యాక్స్ తీసేసిన తర్వాత 94,500 వస్తుంది. అంటే తనకి ఇనీషియల్గా వచ్చేసి ఒక 100% అనుకుందాం. ఇనీషియల్గా వచ్చేసి తనకి 100% అనుకుందాం. అయితే దీంట్లో వచ్చేసి ట్యాక్స్ ఎంత ఉంది అంటే 30% ఉంది. ట్యాక్స్ అనేది 30% అవుతుంది. 100% మళ్ళీ 30% అంటే 70%. అంటే ట్యాక్స్ అనేది తీసేసినాక తనకి ఎంత వస్తుంది? 94,500 వస్తుంది. 94,500 వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? అతని స్థూల వేతనం ఎంత అంటే ఇనీషియల్గా వచ్చేటువంటి అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇనీషియల్ అమౌంట్ ఎంత కావాలి? అది 100%కి ఈక్వివాలెంట్ కావాలి. 100%కి ఈక్వివాలెంట్ అంటే 70% వాల్యూ వచ్చేసి 94,500 అయితే 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని మనం ఐ అని తీసుకుందాం. సో ఐ ఈక్వల్ టు ది క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఐ ఈక్వల్ టు ది 100 ఇంటూ 94,500 100 ఇంటూ 94,500 డివైడ్ విత్ 70 ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ క్యాన్సిల్ చేసుకుంటే 7 1 7 అయితే 7 1 7 7 3 21 7 5 35 ఇక్కడ 0 ఉంది, 0 అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ ఏముంది మనకి? 100 ఇంటూ 1350 ఉంది. 100 ఇంటూ 1350 అంటే మనకి ఇనీషియల్ అమౌంట్ ఎంత కావాలి? 1350 ఇక్కడ 2 zeros 20 అంటే 1,35,000. ఇనీషియల్గా తనకు వచ్చినటువంటి శాలరీ ఎంత అంటే 1,35,000.